ఏడున్నది బావు, ఏడున్నది లకిట్లో చేతి తీయ బట్టీలకేనే ఆడ ఆడుకున్న పర్లేదు, తింటుండ అది బాధ. ఇక తీసేమా గలీజ్ అది తీసి పడే తమ్మ దగ్గరికి ఫోటో చూడరే, రెండు వీడియో కంబైండ్. అరే నాకు కూడా పండ్లు బయట పడుతున్నాయి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కిరణ్ లక్ష్మక్క. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియో చూసి కన్ఫ్యూజ్ అయ్యారా? అదేం లేదు, ఈసారి మా ఊరికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ని కూడా మీట్ అయ్యాను. అదొక చిన్న క్లిప్ ఇందులో యాడ్ చేశాను. బాయ్స్ అంటే ఏముంది, హ్యాపీగా వాళ్ళు ఎప్పటికీ మీట్ అవుతూనే ఉంటారంట. గర్ల్స్ అయితే ఇక పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కాబట్టి అంత ఈజీ కాదు కదా కలవడం. అందుకనే నేను ఈసారి వచ్చాను కదా, మా ఫ్రెండ్ వాళ్ళ యానివర్సరీ ఉండే, నేనైతే ప్లాన్ చేశాను ఫ్రెండ్స్ అందరం కలుద్దాంరా అని. ఇక నిన్న అంటే వెళ్ళే రోజు కన్నా ముందు రోజు వాళ్ళ పెళ్లి రోజు ఉండే కాబట్టి ఇంకా అందరం కలిసినట్టు ఉంటుంది. ఇంకా కలిసి వాళ్ళకి సెలబ్రేషన్ చేస్తాం అందరం కలిసి. ఇక రెడీ అయిపోయాను, ఇంటికి రావాలి షాద్నగర్ కానీ. ఇక మా అమ్మ నా కోసం ఇంటికి పంపించాల్సిన కారము అలాగే చట్నీ కారం పొడి అన్నీ సిద్ధం చేసింది. ఇక నేను వెళ్ళడానికి రెడీ అయి బయటకు వచ్చాను. ఇంతలో మా వారు వచ్చే టైం కూడా అయింది, దగ్గరలోనే ఉన్నారట. అమ్మగారింటికి వచ్చేటప్పుడు ఉన్న హ్యాపీనెస్ వెళ్ళేటప్పుడు ఉండదు కదా. మీరు కూడా అలా ఫేస్ చేశారు ఎప్పుడైనా? నాకైతే అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు, చాలా బాధగా ఉంది. ఇక రేపటి నుంచి మేము ముగ్గురు మాత్రమే రూమ్లో ఉండాల్సి వస్తుంది అని చాలా బాధగా ఉంది. ఎందుకంటే విలేజ్ లైఫ్ అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వాళ్ళకేమో సిటీలలో ఇష్టం, సిటీలో ఉన్న వాళ్ళకి ఈ వాల్యూ తెలుసు కాబట్టి విలేజ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది విలేజ్. పాపం నాకన్నా పిల్లలు ఎక్కువ మిస్ అవుతారేమో, ఎందుకంటే ఇక్కడ హ్యాపీగా ఆడుకున్నారు, చాలా ప్లేస్ ఉంది, అలాగే మట్టిలో అట్లా ఆడుకున్నారు తాతయ్య వాళ్ళతోని అమ్మమ్మతోని. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత నా మొహం తప్ప ఇంకెవరు చూస్తారు? ఇక బిల్డింగ్ పైనే ఆడుకుంటారు, టీవీ చూస్తారు, గ్యాస్ స్టవ్ పెడతారు. వాళ్ళకు ఒక కట్టేసిన ఫీలింగ్ ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం వీడికి రావడానికి ఇష్టపడతాను. కానీ కొద్దిగా పిల్లలు మట్టిలో ఆడుకుంటారు, హైజీనిక్గా ఉండదు అనేసి కొద్దిగా తడబడతాను రావాలా వద్దా అని. కానీ ఇక్కడికి వస్తేనే నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఆ ఒక్క కారణంతోనే చాలా తక్కువగా వస్తాను, ఎందుకంటే వీళ్ళు ఊకనే సిక్ అవుతారు. ఇక మా వారైతే వచ్చారు, అందరం కలిసి తినేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని బయలుదేరాలి. ఈసారి అయితే చాలా హ్యాపీగా ఉంది, మా ఫ్రెండ్స్ని కూడా మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. బాయ్ చెప్పు. ఇక్కడ తాత ఇక్కడ తీయాలి. ఇక అందరికీ అయితే బాయ్ చెప్పి బయలుదేరాము. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఏంటో నేను వచ్చిన రోజు వర్షం పడింది, వెళ్ళే రోజు కూడా వర్షం పడుతుంది. మా పిల్లలకి వచ్చిన దగ్గర నుంచి లాలీపాప్ అని ఇంకా మురుకులని చాలా అలవాటు చేశారు. షాప్ దగ్గరనే ఉంటుంది కదా. ఇక వెళ్ళేటప్పుడు కూడా నాన్న లాలీపాప్ కావాలనేసి వాళ్ళు బాగా ఏడ్చారు. ఇక నేను ఏదో ఒకటి సర్ది చెప్పి బయలుదేరేసాము. మా ఊరు ఎంట్రన్స్లో ఇలా పచ్చని వాతావరణం ఉంటుంది, భలే అనిపిస్తుంది వెళ్ళేటప్పుడు కానీ అక్కడ నుంచి వచ్చేటప్పుడు కూడాను. నా పెళ్ళప్పుడు చిన్న చిన్న మొక్కలు అప్పుడు పెట్టుండే, ఈ 5 ఇయర్స్లో అయితే చాలా అయితే పెద్దగా అయిపోయాయి. ఇక ఇంటికి వచ్చి రాగానే నాకు ఏడుపు ఒక్కడే తక్కువ, అంత గలీజ్ అయిపోయింది ఇల్లు అయితే. నేనైతే మా వారిని చూడడం తిట్టడం, అసలు నేను ఏడికి వెళ్ళాను, ఏంటి ఇల్లు అంత ఇలా చేసావు అని. ఇక ఆయన ఏం చేశాడు పాపం, పొద్దున్న వెళ్ళి మళ్ళీ నైట్కి వస్తాడు, హ్యాపీగా పడుకొని ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోయాడట. పాపం ఇక అబ్బాయిలకి ఏం దోస్తా చెప్పండి ఇంట్లో. అందుకే నేను వెళ్ళడానికి ఏడికి ఇష్టపడను. బెడ్రూమ్ ఒకటి పర్లేదు, హ్యాపీగా పడుకున్నాడు, కొద్దిగా నీట్ చేసుకున్నాడు. కానీ కిచెన్ అయితే దారుణంగా తయారైంది. ఇక అక్కడక్కడ దీంట్లో కూడా దుమ్ము ఎరకపోయింది. నాకైతే చాలా బాధగా అనిపించింది చూసి. ఇక బాల్కనీ అయితే చెప్పరాదు, అసలు వర్షం పడింది కాబట్టి ఆ మ్యాట్లు అక్కడే ఉన్నాయి. ఆ గాలికి నేను కట్టుకున్న పువ్వులు ఆకులు అన్నీ రాలిపడ్డాయి. ఇక దుమ్ము చూసారా ఎట్లా వెరకపోయిందో. కనీసం వాటర్ పోసి కడగొచ్చు కదా, ప్రతిదీ అమ్మాయిలే చేయాలి.
ఇంకేమన్నా చేస్తారా అంటే అస్సలుగా చేయరు. ఇంకా మీరికేం మాటలు, మీరేం చేశారు అని. ఇది మేము ఇంటికాడ లేకపోతే ఇలా ఉంటుంది. ఇక ఇదంతా వదిలేసి రేపు సర్దుకుందులే, పడుకో ఇప్పుడైతే రెస్ట్ తీసుకో అన్నారు. కానీ మనకేడా కుదురుతుంది, మనం ముందే ఓసిడేనాయే. ఇలాంటివన్నీ చూస్తే నిద్ర కాదు కదా, తిండి కూడా పోదు. అసలు వండుకోవడానికి కూరగాయలు కూడా లేవు. ఈయన హ్యాపీగా బయటనే తిన్నాడంట, వర్క్కి వెళ్ళినప్పుడేమో కంపెనీలో తిన్నాడు. ఎట్లాగో అట్లాగా తినేసాడు కానీ కూరగాయలు తేవడం మర్చిపోయాడు. అది దేవుడెరుగు కానీ ఫ్రిడ్జ్ మొత్తం బుజ్జుపట్టిపోయింది. అసలు నేను ఎప్పుడో 10 రోజుల క్రింద తెచ్చుకున్న బ్రెడ్ కూడా ఉన్నది. ఆ ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ తక్కువ పెట్టి వెళ్ళిన నేను, అదైతే లోపల మొత్తం బూజు వెరకపోయింది. ఇక ఇవన్నీ క్లీన్ చేయాలనేసి ఏడుపు వచ్చింది. ఇక తినడానికైతే ఏం లేదు ఇంట్లో, అందుకనే కొద్దిగా కూరగాయల కోసము కొన్ని థింగ్స్ తీసుకుందాం. ఫ్రూట్స్ కూడా లేవు ఇంట్లో, పిల్లలకి అడగగానే ఇవ్వడానికని బయటికి వెళ్తున్నాము. మామూలుగా ఇల్లంతా నూకేసాను, కూర్చోవడానికైనా నీట్గా ఉంటుంది అని. ఇంతలో మా వారైతే బీరకాయ కట్ చేసి ఇచ్చారు. ఇక కర్రీ తొందరగా కావాలి, అస్సలకే ఓపిక లేదు, ఆకలేస్తుంది అనేసి అన్నీ కలిపి పెట్టాను. చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు కన్నా ఇలా ఉప్పు, కారం, అల్లం పేస్ట్, ఆయిల్ అన్నీ కలిపి చిన్న మంట మీద ఉడికించాలి, చాలా బాగుంటుంది. ఇక కర్రీ అయితే అలా చేశాను. ఇక పిల్లల కోసం అయితే ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను. ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మొత్తం మురిగిపోయింది, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొచ్చాను. వంట అయితే అయింది, కాస్త తినేసి ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేసేసాను నైట్ మొత్తం. మీకైతే చాలా మట్టుకు నేను చూపించలేదు, వీడియో తీయలేదు. నేను చూడంగానే అసలు భయపడతారు, అట్లా ఉన్న ఇల్లంతా. నేను కొద్దిగా నీట్గా చేసిన తర్వాత ఇల్లు చూపించాను మీకు. అసలు ఎలా ఉండేనంటే ఏదో 2 సంవత్సరాల తర్వాత ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుందో అలా ఉండే. అసలు ఎక్కడ బట్టలు అక్కడ వేసి అసలు ఎంత మెస్సీ చేశాడంటే నాకు మామూలు కోపం రాలేదు. అదంతా క్లీన్ చేశాను. కాస్త ఇక ఇల్లు తుడవలేదు, బకెట్లో నీళ్ళు తీసుకొని వచ్చి కొట్టేశాను. ఇక పిల్లలకైతే తినిపించి పడుకోబెట్టాను. కాసేపు బయటనే ఆడుకున్నారు, పడుకున్నారు అక్కడే. ఇక మిడ్ నైట్లో అయింది, నా పని కూడా అయిపోయింది. వాళ్ళనైతే ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టాను. అసలు నిద్ర కూడా సరిగ్గా లేదు ఆ రోజు నాకు. ఇక తొందరగా లేవగానే ఫస్ట్ ఇవన్నీ కడిగేసి ఎండలో పెట్టాను, ఎందుకంటే వీటిలలో అన్ని బూజు పట్టిపోయినాయి. ఇంకా చిన్నోడికి నెయ్యి కూడా అయిపోయిన ఉండే, నైట్ తీసుకొచ్చాను. ఇక వాడి కోసం అయితే నెయ్యి డబ్బా కడిగాను కదా, అందులో వేయాలి. ఇలా ఉంటుంది ఆడవాళ్ళు ఇంట్లో లేకపోతే. ప్రతిసారి మీరేం చేస్తున్నారని అస్సలు అనొద్దబ్బా. మేము లేకపోతే చెత్త బకెట్ నుంచి బీరువా వరకు ఎక్కడిదక్కడే ఉంటుంది. అందుకే కొద్దిగా మాకు రెస్పెక్ట్ చేయకపోయినా పర్లేదు కానీ తిట్టకండి కాస్త, ఏం చేస్తున్నావు అని. మేము లేకపోతే ఇల్లు ఈ విధంగా ఉంటుంది. అవును, చెప్పడం మర్చిపోయాను, మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి కాస్త నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూసి వెళ్ళిపోవడం కాకుండా ఒక లైక్ చేయండి అబ్బా. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల యూట్యూబ్ ఇంకొకరికి నా వీడియోని చూపిస్తుంది. అందుకని కష్టపడి తీస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి, లైక్ చేసి వెళ్ళండి. మా రూమ్కి దగ్గరలో డైరీ ఫామ్ ఉంటుంది, అక్కడ ఆవు నెయ్యి అయితే చాలా బాగుంటుంది. అసలు ఎంత ఎల్లోయిష్గా ఉంది కదా, మంచి ఆవు నెయ్యి, చాలా కమ్మగా వాసన వస్తుంది. ఇక చిన్నోడికి రోజు తినిపించడానికి తీసేసుకున్నాను. ఇక పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఈసారి నాకు ఎక్కువ ఇబ్బంది పెట్టలేరబ్బా. అక్కడ నుంచి సడన్గా వచ్చిన తర్వాత చాలా మట్టుకు ఏడుస్తారు, కొద్దిగా అల్లరి పెడతారు. కానీ ఈసారి సైలెంట్గా ఉన్నారు, ఎందుకో అర్థం కాలేదు. ఇక నేను పనులు చేసుకోవడానికి కూడా కొద్దిగా హెల్ప్ అయింది. ఇక కిచెన్ అంతా పూర్వ వైభవం వచ్చిందనమాట. నేను ఎక్కువ శాతం అయితే స్టవ్ వాటర్తో కడగాను, జస్ట్ షాంపూ వాటర్తో స్ప్రే చేసి బట్టతో తుడుస్తాను. షాంపూ వాటర్ వల్ల ఏమవుతుందంటే మరకలు పడకుండా ఉంటాయి. నేను ఇప్పుడు చూపిస్తా చూడండి. ఫ్రిడ్జ్ అయితే నీట్గా షాంపూ వాటర్తోనే తుడిచాను. ఫ్రిడ్జ్ మొత్తం ఆఫ్ చేసి నైట్ ఇది చేసింది. మొత్తం ఆఫ్ చేసిన తర్వాత నీట్గా తుడిచిన తర్వాత కొద్దిగా ఫ్యాన్ వేసి పెట్టాను, కూలర్ వేసాను ఫ్రిడ్జ్కి అపోజిట్గా, కొద్దిగా తొందరగా ఎండుతుందని. తర్వాత కొన్ని నైట్ తీసుకొచ్చాను కదా, అవైతే ఇందులో పెట్టేశాను. ఇంకా చాలా తెచ్చుకోవాలి, ఇక మా వారికి టైం లేదు కాబట్టి తేలేను. కొన్ని తీసుకొచ్చినవి అయితే ఇందులో అయితే వేసాను. కొద్దిగా ప్రశాంతంగా ఉంది. అసలు ఇంతకుముందు అయితే బూజు పట్టిపోయింది చూసి భయమైంది.
ఇక నేను షాంపూ వాటర్ అయితే స్ప్రే బాటిల్ ఉండే అనమాట, అది కొద్దిగా నా దగ్గర రోజ్ వాటర్ డబ్బా ఉండే అనమాట, అది పడేయడం ఇష్టం లేక కొద్దిగా దాపెట్టిన, అది ఈ విధంగా ఉపయోగపడింది నాకు. అందులో కొన్ని వాటర్ వేసి ఒక సగం షాంపూ వేసాను, దాంట్లో ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, ఇక స్ప్రే చేసుకొని మంచిగా క్లాత్తో తుడవాలి, చాలా బాగుంటుంది. మనం వంట చేసేటప్పుడు కూడా ఆయిల్ మరక జిడ్డు స్మెల్ రాకుండా కొద్దిగా షాంపూ కదా మంచి స్మెల్ వస్తుంది. అందుకనే నేను రోజుకు ఒకసారన్నా డీప్గా వంట చేస్తే ఖచ్చితంగా ఒక్కసారన్నా తుడుస్తాను, లేదంటే మంచిగా ఉంది అంటే 2 డేస్కి ఒకసారి తుడుస్తాను. కానీ ఎక్కువ రోజు తుడవడం అంటేనే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది కిచెన్ అంతా మంచి స్మెల్తో. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం ఖరాబ్ అయింది అనేసి నిన్న తీసుకొచ్చాను కదా నైట్, ఇక నైట్ కూర్చొని అదంతా ఒలిచి తొక్క మొత్తం తీసాను. అమ్మ ఎక్స్ట్రా తీసుకుంటా అన్నది కానీ నేను వద్దులే అమ్మ ఆడ ఉంది అనేసి వద్దు అన్నాను. ఆల్రెడీ నేను ఒక 1/2 kg అలా మంచిగా నీట్గా కట్ చేసి మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చేసరికి అది మొత్తం బూజు పట్టింది. ఇక అందుకని నైట్ వెంటనే వెళ్ళి తీసుకొని వచ్చాను, ఎందుకంటే అల్లం ఎల్లిగడ్డ లేనిది ఏ కర్రీ చేయలేము, అస్సలు బాగుండదు కదా అని. ఇక అల్లం ఎల్లిగడ్డ అయితే మిక్సీ పడుతున్నాను, దాంట్లో కొద్దిగా నిమ్మరసం అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తే చాలా బాగుంటుంది, కొద్దిగా ఎక్కువ రోజులు వస్తుంది అని. ఇక ఇప్పట్లో ఏ ఊరికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు, ఇంకా సమ్మర్ కూడా అయిపోతుంది, పెద్ద బాబు కూడా స్కూల్కి పంపించాలి. ఇక దానికోసం అయితే టెన్షన్ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ నేను ఒక స్టూడెంట్ అయిపోవాలి, ఎందుకంటే నేనే స్కూల్కి వెళ్తున్న విధంగా రెడీ అయ్యాల్సి వస్తుంది. అందుట్లోనూ యూట్యూబ్ కూడా చూసుకోవాలి, కొద్దిగా బిజీ అయిపోతానేమో, రెస్ట్ ఉంటుందా లేదా అని ఆలోచిస్తున్నాను. ఇక సాటర్డే రోజు అయితే కొద్దిగా బిజీ ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే సండే రోజు మా చిన్నోడి బర్త్డే అనమాట, కొద్దిగా స్పెషల్గా చేయాలి, మంచి డెకరేట్ చేయాలి అని ఆలోచిస్తున్నాను. అందుకనే కొద్దిగా ఎర్లీగా వచ్చాను ఊరు నుంచి, లేదంటే ఇంకా 5-6 డేస్ ఉండాలనిపించింది. కానీ ఈడని చేస్తే బాగుంటుంది, మా వారి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అందరు వస్తారు, ఆ వంకతోనన్నా అమ్మాయిడికి వస్తుందేమో, కాస్త ఆమె హెల్త్ బాగాలేదు, ఈడు ఉంటే కాస్త రెస్ట్లో ఉంటుంది అని ఈడికే వచ్చాను. ఇక తప్పకుండా ముందు వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్, మంచి వీడియోస్తోని మళ్ళీ మీ ముందుకు వస్తాను అని చెప్తున్నాను ముందే. షాంపూ వాటర్తోని స్టవ్ తూడ్చాను కదా, చూసారా ఒక్క సబ్బు మరక కూడా లేదు, నీట్గా ఉంది ఇప్పుడే తీసుకున్న విధంగా. చాలా స్ప్రేస్ ఉంటాయి మాటలో అక్కడ, కానీ ఎందుకులే అనేసి నేను షాంపూ వాటరే యూజ్ చేస్తాను. ఇక ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కిచెన్ అంతా ఇలా చూడడం. ఇక మామిడికాయ చట్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, మంచిగా కొద్దిగా చూసి మంచిగా ఒకసారి కలపాలి దాన్ని. ఇక ఇంటిని ఇలా మళ్ళీ పాత రోజుల్లాగా చూసి ఎంత హ్యాపీగా ఉందో, అసలు నిన్న భయమైంది అసలు ఇంట్లోకి అడుగు పెట్టంగానే. ఇక నేనైతే కొద్దిగా ఫ్రెష్ అయిపోయాను, మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇక ఇల్లంతా కొద్దిగా ప్రశాంతంగా ఉండాలని ధూపం అయితే పెడుతున్నాను. సో ఇదండి వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేసి మంచి కామెంట్ పెట్టండి అబ్బా. మీకు వీడియో ఎలా అనిపిస్తుందో చెప్తేనే కదా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, నేనేం ఫీల్ కాను. ఒకవేళ మంచిగా ఉందంటే మంచిగా ఉందని పెట్టండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి, బాగాలేదంటే ఏదో ఒకటి చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియాలి కదా, అదండి విషయం. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.